మీ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేదానికి ఇంత నీచమైనటువంటి చర్చకు దిగాల్సినటువంటి అవసరం ఉందా? లేకుంటే ఇవన్నీ పక్కదోవ పెట్టి ఈ రకమైనటువంటి దుష్ప్రచారం ప్రతిపక్షం మీద చేస్తే ప్రజలు హర్షిస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? నెవర్ నెవర్ గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు చేసేటువంటి ఈ కార్యక్రమాలు మీరు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన దాడి చేస్తున్నారో ఇది మీకు కాలనాగై కాటేస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీరు తప్పించుకొని పోలేరు. ప్రజలేం అమాయకులు కాదు. ప్రజలు మీకు అధికారం ఇచ్చారంటే ఒకటి మీరు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ అమలు చేస్తారనేటువంటి నమ్మకం ఒకటి, మీరు గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి శాంతి భద్రతలు మీరు కల్పిస్తారనేటువంటి ఆశతో మీకు ఈరోజు అధికారం ఇస్తే ఇంత నీచమైనటువంటి చర్యలు చేస్తారా? నేను అడుగుతున్నాను, మీకు సుప్రీంకోర్టు వేసినటువంటి ఇన్వెస్టిగేటింగ్ టీంలో అంత క్లియర్గా వచ్చిన తర్వాత క్షమాపణ చెప్పాల్సింది పోయి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీరు కూర్చొని మళ్ళా దాన్ని తప్పుదో పెట్టించేటువంటి ప్రయత్నం కరెక్టా చంద్రబాబు నాయుడు గారు? మీకు ఒకటి సూటిగా మీకు ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ నాయకులు కానీ తిరుపతి లడ్డును కలుషితం చేయాలని కానీ తిరుపతి లడ్డులో ఏమైనా అపకీర్తి తేవాలని ప్రయత్నం చేసినట్టే మేమందరం కూడా సర్వనాశనం అయిపోతాము. ఇది మా యొక్క శాపం మాకే పెట్టుకుంటున్నాం. తిరుపతి లడ్డును అపవిత్రం చేసేటువంటి కార్యక్రమాలు కానీ కల్తీ చేయాలనేటువంటి ఆలోచన మా నాయకునికి కానీ మా పార్టీ నాయకులకు ఎవరికైనా ఉంటే మేమందరం కూడా సర్వనాశనం అయిపోతాం. మాకు మేగా పెట్టుకునేటువంటి శాపం. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు తప్పుడు ప్రచారాల కోసం కేవలం రాజకీయాల్లో మీ చేతగాని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేదానికి ప్రజలకు తప్పుదోవ పట్టిస్తూ ఆ యొక్క లడ్డు మీద దుష్ప్రచారం చేసేటట్లయితే ఆ శాపం మీకు తగులుకుంటుంది. మీరు మీ కుటుంబాలు కూడా సర్వనాశనం అవుతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. గుర్తుపెట్టుకో. వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ గాడ్. నువ్వు చెప్తా ఉంటావు అది నీ ఇంటి దేవుడని. ఆ ఇంటి దేవుడే నీకు వచ్చి నిన్ను నీ కుటుంబాన్ని శిక్షిస్తాడు. నువ్వు తప్పించుకోలేవు ఆయన శిక్ష. ఇక్కడ భూమి మీద ఎవరైనా వేయలేరేమో కానీ తప్పకుండా ఆ భగవంతుని యొక్క ఆగ్రహం నువ్వు తప్పు చేసింటే నీకు తగులుకుంటుంది. గుర్తుపెట్టుకో. అదే మేము అపవిత్రం చేసినట్టు మా నాయకుడు కానీ మేము చేస్తుంటే మేమందరం కూడా సర్వనాశనం అవుతాం. దీనికి మేము సిద్ధం. మీరు సిద్ధమా? మీరు దానికి సవాల్ను స్వీకరిస్తారా చంద్రబాబు నాయుడు గారు? రండి, మనం ప్రమాణం చేద్దాం. తిరుపతికి పోయి ప్రమాణం చేద్దాం. ఆ లడ్డు మీద మా పార్టీ నాయకులు కానీ మేము కానీ ఎటువంటి కలుషితం చేయాలనే ప్రయత్నం చేస్తే మేము సర్వనాశనం అవుతాం. మేము రెడీ. కానీ ఆ లడ్డులో ఎటువంటి కలుషితం జరగకపోయినా కూడా దాన్ని రాజకీయంగా మీరు వాడుకొని ప్రజల మనోభావాలు, ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేటువంటి దానికి మీరు కారకులైతే మాత్రం మీరు 100కి 100 రూపాయలు శిక్షకు అర్హులు అవుతారని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు ఈ రాయలసీమ ప్రాంతంలో ఎండలు ఎక్కువ వచ్చి కృష్ణా నదిలో ప్రవాహం తగ్గినప్పుడు గడిచిన 6-7 సంవత్సరాల నుంచి ఆ దుస్థితి రాలే. కానీ 100 సంవత్సరాల్లో కనీసం 30-40 సంవత్సరాలన్నా కూడా కృష్ణా నదిలో నీటిపారుదల తక్కువ ఉంటుంది, నీటి ఫ్లో తక్కువ ఉంటుంది. ఆ సందర్భంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాలా అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా రాయలసీమకు రావాల్సినటువంటి నీటి ఆధారం అంతా కూడా పోతిరెడ్డిపాడు. ఆ మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన పుణ్యం అంటూ ఎక్కడో 10,000 క్యూసెక్ సామర్థ్యం ఉన్నటువంటి పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్ల సామర్థ్యం వచ్చేటట్టు చేశాడు. కానీ 841 అడుగులో డ్రా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. పూర్తి కెపాసిటీ నీకు 44,000 క్యూసెక్లు ఆ పోతిరెడ్డిపాడు నుంచి డ్రా చేయాలంటే 880 అడుగుల నీటి మట్టం మెయింటైన్ అయితేనే 44,000 వస్తుంది. ఇది ఇక్కడటువంటి ప్రతి ఒక్క ఇంజనీర్కు తెలుసు. ఇక్కడటువంటి రైతులకు కూడా ఈరోజు ఈ పరిజ్ఞానం ఉంది. కానీ ఏ రోజైతే 880 అడుగుల నుంచి తక్కువ వస్తే నీళ్లు తగ్గుతూ వస్తాయి రాయలసీమకు. 840 అడుగుల కంటే కింద నీటి మట్టం తగ్గిపోతే
ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా రాయలసీమకు వచ్చేదానికి అవకాశం లేదు. అదే పక్కన ఉన్నటువంటి రాష్ట్రము అనేక నీటి పథకాలు వాళ్ళ రాష్ట్రానికి కావాల్సినటువంటి తెలంగాణ ప్రాంతానికి కావాల్సినటువంటి ప్రాజెక్ట్ అన్నీ కూడా 800 అడుగుల నీటి మట్టంలో. ఈరోజు పాలమూరు రంగారెడ్డి కానీ, ఈరోజు దిండి కానీ, ఈరోజు కల్వకుర్తి ఎత్తిపోతలు కానీ, ఇవన్నీ 800 అడుగుల లెవెల్లో కూర్చొని రోజుకు 6 టీఎంసీల నీళ్లు ఈ యొక్క కృష్ణా ప్రవాహంలో నుంచి ఎత్తిపోసుకునేదానికి వాళ్ళకి అవకాశం కల్పించుకున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి కాకుండా ఉంటే నీటి లభ్యత తక్కువైనప్పుడు, కృష్ణానదిలో తక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ఏ రకంగా రాయలసీమను కాపాడుకుంటామో మీరు చెప్పేటువంటి పరిస్థితిలో మీరు లేరు. పైపెచ్చు మేం మాట్లాడేటువంటి విషయం కాదు. పక్కన ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో నేను ఇండోర్ మీటింగ్లో కూర్చొని ఆయన్ను నచ్చజెప్పుకొని ప్రాజెక్టులన్నీ ఆపేశాను అని చెప్పాడు. దీనికి నువ్వు వివరణ ఇవ్వాల్సింది పోయి నువ్వు చేసేటువంటి వైఫల్యాలు, లేదు నేను ఇట్లా చెప్పలేదని ఎప్పుడన్నా చెప్పావా? నేను ఇట్లా చేయలేదని చెప్పావా? చేయడంలే. దానికి సమాధానం లేదు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడుతో నేను కూర్చొని ఈ ప్రాజెక్టులన్నీ ఆపేయాలని చెప్పినంటే నేను ఆపేశాడైనా మీరు కావాలంటే పరిశీలించుకోండి, అక్కడ పనులు జరగడం లేదని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడితే దానికి రిప్లై ఇవ్వాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి అడుగుతున్నా నేను, ఈ రాష్ట్రానికి ప్రాణాధారమైనటువంటి ప్రాజెక్టు ఈరోజు ఆగిపోయింటే దాన్ని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నా యొక్క జోక్యం వల్ల, నేను చెప్పడం వల్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపినాడని చెప్పిన తర్వాత దాన్ని నువ్వు ఆమోదించినావో లేకుంటే దాన్ని వ్యతిరేకించినావో ఖండించినావో ఏదో ఒకటి మేము ఎక్స్పెక్ట్ చేశాం. ఇంతవరకు ఒక్కరోజు కూడా ఈ ముఖ్యమంత్రి దీని గురించి మాట్లాడలేదు. పైపెట్టు అవసరం రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది అవసరమే లేదని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నాను ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని, ఇక్కడ కూటమి పెద్దలంతా, దయచేసి మీరు నిపుణులు ఎవరైనా రండి, మేము అడిగేటువంటి ప్రశ్నలు మీరు చెప్పండి. ఒకసారి 50,000 క్యూసెక్లో 60,000 క్యూసెక్లో ఆ కృష్ణానదిలో వస్తాయి అంటే దాదాపు 5,000 క్యూసెక్లో 6,000 క్యూసెక్లో నీళ్ళు వస్తాయి. వచ్చినట్టు వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళ యొక్క లిఫ్ట్ స్కీమ్స్లో పంప్ చేసేదానికి 6 టీఎంసీలు ఈ రోజుకు 6 వాళ్ళు ఎత్తిపోసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఈ నీళ్లు 840 అడుగులకు పైన చేరేది ఎప్పుడు, 880 అడుగులకు చేరేది ఎప్పుడు, మా రాయలసీమకు నీళ్ళు వచ్చేది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారు మాకు అర్థం కాలేదంటాడు ఆయన. ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారు మీరు వచ్చి చెప్పబ్బా, నాకు 50,000 కంటే 60,000 కంటే నీటి ప్రవాహం ఎన్ని సంవత్సరాలు తగ్గలేదు, ఒకసారి కృష్ణా నదిలో నాకు చెప్పు అంటే ఒక 50,000 60,000 క్యూసెక్ జూరాల కింద నుంచి శ్రీశైలంకి వస్తూ ఉంటే ఆ 50,000 60,000 క్యూసెక్లు కూడా యాజ్ ఇట్ ఈస్ ఒక డ్రాప్ కూడా వదలకుండా తెలంగాణ ప్రాంతాన్ని తీసుకొని పోతే రాయలసీమ ప్రాంతం ఏం కావాలా? దీని గురించి దృష్టి సారించేటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలించేటువంటి నాయకులకు చెప్తున్నాను, దయచేసి ప్రజా సమస్యల పైన మీ యొక్క కాన్సన్ట్రేషన్ పెట్టండి. మీ యొక్క చూపు ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేదానికి పెట్టండి. అంతే తప్పితే ప్రజాస్వామ్యంలో మాలాంటి వాళ్ళ మీద దాడి చేస్తే ఏమొస్తుందా నీకు? ప్రజలు ఏమన్నా ఎర్రోలు అనుకుంటున్నావా? ఈరోజు నువ్వు చేసేటువంటి దౌర్జన్యాలు, నీ దౌర్జన్యాన్ని సమర్థించేటువంటి పోలీసులు ఉన్నారని చెప్పి 4 రోజులు ఏమైనా గమనం ఉండొచ్చేమో, కానీ ఎలక్షన్స్ వచ్చిన రోజు మిమ్మల్ని వెంటబడి కొడతారు, గుర్తుపెట్టుకో. ఏమన్నా తమాషా అనుకుంటున్నారా లేకుంటే ఆషామాషి అనుకుంటున్నారా? ఎవరండి ఈ పోలీసులంతా? దేనికోసం ఉండారండి మీరంతా? మా మీద దాడి చేస్తూ ఉంటే ఒక పార్టీ కార్యకర్తలను వాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చి మా మీద దాడి చేయించేటువంటి పరిస్థితులు నెలకొల్పుతారా మీరు? ఇది మంచి పద్ధతులు కాదు. డీజీపీ గారి దగ్గర నుంచి, ఐజీ దగ్గర నుంచి, ఎస్పీల దగ్గర నుంచి మీ అందరికీ చెప్తున్నాను, ఏది మీ డ్యూటీ? ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం చేసేటువంటి వాళ్ళను, అక్రమాలు చేసేటువంటి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాల. సోషల్ మీడియాలో పోస్టు పెడితే అర్ధరాత్రులు వచ్చి వాళ్ళు కూర్చొని
పికప్ చేసుకొని తప్పుడు కేసులు పెడతారు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని తీసుకొని వచ్చి కేసుల్లో పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ పట్టపగలు కూర్చొని మీ పోలీసుల సమక్షంలో మా నాయకుల ఇళ్ళ మీద దాడి చేస్తే మీరు పట్టించుకోరా? పైపెచ్చు మళ్ళీ మా మీదనే నిందల్లో మోపుతారా? మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం ఉంటుందా? మరి మీ గుంటూరు జిల్లా మహిళా నాయకురాలు ఆమె గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎవరుందో ఏం చర్య తీసుకున్నారు? ఆమె రెచ్చగొట్టబట్టే కదా ఆ రోజు అంబటి రాంబాబు గారు సమన్వయాన్ని కోల్పోయారు. మరి ఆయన ఆ రకంగా మాట్లాడేటువంటి హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు? ఆ రకమైనటువంటి తప్పుడు ఫ్లెక్సీ ముద్రించి అక్కడ పెట్టేటువంటి హక్కు మీరు ఎవరిచ్చారు? తప్పకుండా సుప్రీంకోర్టులకి ఇది దృష్టికి తీసుకుపోతాం. ఇది మీరు వేసేటువంటి సిట్టుకు మీరు ఆ రోజు ఎవరు కూడా తిరుపతి తిరుమల దేవస్థానం గురించి మాట్లాడకూడదని చెప్పి మాట్లాడిన తర్వాత ఈ రకంగా తప్పుడు ఫ్లెక్సీలు కట్టి అది ప్రసాదం మీద దాని మీద రకరకాల ప్రజలకు మనోభావాలని దెబ్బతినే రకంగా మీరు పెట్టడం డెఫినెట్లీ వీ విల్ సీక్ ద ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. మీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఈ అవకాశాలన్నింటినీ ప్రజలకు ఉపయోగించేదానికి బదులు మీ వైఫల్యాలన్నింటినీ కూడా బయటపడతాయి. అవి బయటపడకూడదని చెప్పి ఒక చిన్న గీత మీద పెద్ద గీత రాస్తాంటారు ప్రజలను డైవర్ట్ చేయడానికి. ఎన్ని రోజులు సాగుతాయి మీ డైవర్షన్ పాలిటిక్స్? అది చీప్ పాలిటిక్స్. ఎవడైనా నిజంగా తప్పులు చేస్తే తప్పని చెప్పండి, ఖండించండి. ఒకవేళ అంబటి రాంబాబు తప్పు చేశాడు, దానికి ఆయన వివరణ ఇచ్చుకున్నాడు. అయ్యా నాకు జరిగినటువంటి దాడి, నన్ను తిట్టేటువంటి తిట్లకు నేను తట్టుకోలేక ఆవేశంతో నేను మాట్లాడినా అని చెప్పాడు. ఆయన ఆ రకంగా ఆవేశపడడానికి కారణం మీ యొక్క నాయకులు చేసేటువంటి తీరు కాదా? ఈరోజు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఆయనది పక్కన పెట్టండి. జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేస్తారా? ఎక్కడికి పోతుంది ఈ సమాజం? ఎక్కడికి పోతుంది? పోలీసులు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావడంలా. ఇళ్ళ మీద కూర్చొని నాయకుల ఇళ్ళ మీద కూర్చొని దాడి చేస్తూ ఉంటే ఎవరు? మీ చేతిలో తుపాకులు ఎందుకుండాయి? మీకు యూనిఫామ్ ఎందుకు ఇచ్చారు? అంటే మా అందరికీ మేమందరం మా ప్రైవేట్ సైన్యం వేసుకొని తిరగాలనా? ఈరోజు నేను ఒక్కనే తిరుగుతా, నాకు ఎటువంటి భయం లేదు. నా మీద దాడి చేసినా కూడా నాకు ఈ ప్రజాస్వామ్యం కాపాడుతుంది, ఈ భారత రాజ్యాంగం కాపాడుతున్నటువంటి ధైర్యంతో నేను స్వేచ్ఛగా తిరుగుతా. ఆ స్వేచ్ఛను నాకు కల్పించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ పోలీస్ అధికారులది. మరి మీరేం చేస్తున్నారు ఈరోజు? సామాన్య వ్యక్తులు, సామాన్య పౌరులు పక్కన పెట్టు. ఈరోజు రాష్ట్రాన్ని కొన్ని ఏళ్లుగా పరిపాలించి ఈ రాష్ట్రంలో అనేక పర్యాయాలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి ఇళ్ల మీద దాడి చేస్తా అంటే కూడా ఈరోజు మీరు చూస్తూ ఊరుకోవడం వల్ల కాదా ఇవన్నీ జరిగేది? దిస్ ఈజ్ హై టైమ్. ద పోలీస్ ఇన్ ది స్టేట్ షుడ్ రైజ్ టు దిస్ అకేషన్. నాయకులు ఎవరన్నా చెప్తే చిన్న చిన్న హెల్ప్లు కావాలంటే చేయండి, కానీ అంతిమంగా ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత మీది. ఈరోజు సామాన్య ప్రజలు కాదు, పెద్ద పెద్ద లీడర్లే ఈరోజు భయాందోళనకు గురవుతూ ఉంటే మీకు సిగ్గుగా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. దయచేసి కళ్ళు తెరవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా. దయచేసి ఇటువంటి దుస్సాంప్రదాయాలను ప్రోత్సహించద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చేసేటువంటి కార్యక్రమాల వల్ల మా కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నారు. మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇటువంటి మాట్లాడద్దు మీరు, తప్పు ఇటువంటిది. ప్రజాస్వామ్యంలో హింసకి ఎక్కడ కానీ స్థానం ఉండకూడదని చెప్పి మేము చెప్పుకుంటున్నాం. కానీ మీరు చేసే పరిస్థితి లేదో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుకుంటున్నాం. సార్, ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఆరోపణ చేశారని చెప్పి అంటున్నారు, కానీ గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ గారిని చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు ఇంతకంటే దారుణంగా మాట్లాడారు. అదే కదా నేను చెప్పేది. ప్రజాస్వామ్యంలో ఇంతగా మాట్లాడినా కూడా సహనం వహించాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. మీకు అనేక క్లిప్పింగ్స్ ఈరోజు చూపిస్తాం. నీ అమ్మ మొగుడు ఇచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడు ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు నోట్లో వచ్చేటువంటి మాటలు ఆ పొజిషన్లో ఉండేటప్పుడు అయినా కూడా ఆయన ఏమన్నా సమన్వయంతో ప్రతిపక్ష నాయకుడు కదా అని చెప్పి హుందాగా వివరించాడు ఆయన. పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి మాటలు కూడా మనం చూస్తుంటాం సోషల్ మీడియాలో. కొడకల్లారా రండిరా, కొడకల్లారా అని మాట్లాడినాడు. లోకేష్ ఆయన పాదయాత్ర చేసేటువంటి పోయే ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేను ప్రతి ఒక్కరికి ఏదో ఒక అడ్డపేరు పెట్టి బాడీ షేమింగ్ చేసేటువంటి పరిస్థితి. ఇవన్నీ వాస్తవాలు కదా? ఇవన్నీ సోషల్ మీడియాలో లేవా? పబ్లిక్ డొమైన్లో లేవా? ఇవన్నీ ఉన్నాయి కదా. మరి మీరు మాట్లాడారు కదా, ఆ రోజు మీరు మాట్లాడారు కదా.
మీరు మాట్లాడి నీళ్ళ మీదకి వచ్చి దాడి చేయలేమా మేము? మీరు చేసినప్పుడు మేము ప్రోత్సహించామా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇది చాలా అన్యాయము, అక్రమైనటువంటి చేతగాని వెధవల యొక్క మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఈరోజు అనేక హామీలు వాళ్ళు ఇచ్చారు, అనేక ఇబ్బందులు ప్రజలకు ఉన్నాయి. ఇబ్బందులను సాల్వ్ చేయాలా? ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మీ సంకీర్ణ ప్రభుత్వం ఉండేటప్పుడు అనేక నిధులు ఈ రాష్ట్రానికి అధికంగా తీసుకొని రావాలా. ఘోరమైనటువంటి వైఫల్యం. నేను క్లియర్గా చెప్తా ఉండే, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏంది వచ్చిందంటే 3,000 కోట్లు, పోలవరంకు 1,100 కోట్లు, అమరావతికి 2,000 కోట్లు ఎఫ్ఆర్బి కంటే అదనంగా లోన్ తెచ్చుకునేటువంటి వసతి. ఇంతకంటే ఏమన్నా ఇచ్చారా? వాట్ ఈస్ దట్? ఈ రాష్ట్ర ప్రభుత్వంతో గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి పెన్షన్లో ఒక నెలకు అయ్యేటువంటి ఖర్చు అది. దాన్ని సాధించి మీరు ఈరోజు సైలెంట్గా ఉండి ఇవన్నీ మా మీద వేసేటువంటి పరిస్థితులు. అండ్ ముఖ్యంగా బాధాకరం ఏంటంటే ప్రముఖమైనటువంటి పత్రికల్లో చెప్పుకునేటువంటి వాళ్ళు విలువలు దిగజారి ఈ రోజుకి కూడా రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి, బడ్జెట్లో ఎక్కడెక్కడ ఏం చేస్తారని మాట్లాడకుండా హెడ్లైన్లో బ్యానర్లో కూర్చొని మాట్లాడము. బ్యానర్ ఐటమ్స్ అన్నీ ఏంటంటే లడ్డు గురించి మళ్ళా ప్రస్తావించాలి. ఇది న్యాయమా? ఇదే మీరు చేసుకుంటా పోతే ఈ 5 ఏళ్ల కాలం కూడా ఇదే చేస్తూ ఉంటారు. ఇదే దుష్ప్రచారం కోసమే మీరు మీ సమయాన్నంతా వెచ్చిస్తారా అని చెప్పి నేను అడుగుతున్నా. ఎనీథింగ్